హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు నారాయణ తెలుగు టెలివిజన్. ప్రతిరోజు మనం నిర్వహించే న్యూస్ పేపర్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు వివిధ ప్రధాన దినపత్రికల్లో హైలైట్ చేసిన ప్రధాన వార్తల్ని ఒకసారి మనం చూద్దాం. ముందుగా ఈనాడు పేపర్ని చూస్తే ఈరోజు ప్రధానంగా మెయిన్ ఎడిషన్లో టాప్లో బ్యానర్ ఐటమ్గా తెలుగుదేశం పార్టీ యొక్క యాడ్ని యువతకి ఉద్యోగ ఉపాధి కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం అనే వార్తని ప్రధానంగా హైలైట్ చేశారు. అదేవిధంగా ఈ వార్తల్లోకి వస్తే బ్యానర్ ఐటమ్గా జవహర్ రెడ్డి జగన్ నాటకం, వైకాపాకు వంతపాడేలా మరో వికృత క్రీడ, బ్యాంకుల్లో పింఛన్ నగదు జమ చేసేలా నిర్ణయం, 32 మంది వృద్ధులు ఉసురు పోసుకున్న అదే తీరు, మళ్లీ ఇబ్బందులు గురి చేసి ఆ నెపాన్ని విపక్షాలపై వేసే కుట్ర, సీఎస్ను నడిపిస్తున్నది జగన్ ధనుంజయ రెడ్డిలే, సరిపడా సిబ్బంది ఉన్న ఇంటింటికి పింఛన్ల పంపిణీకి మోకాలు అడ్డు అనే వార్తని ప్రధానంగా ఈరోజు నాడు బ్యానర్ ఐటమ్గా హైలైట్ చేసింది. యాక్చువల్గా పింఛన్ల పంపిణీ పోయినసారి మొన్నటి వరకు ఇంట్లో వాలంటీర్లు ఇంటింటికి పంపిణీ చేసేవాళ్ళు. కొత్త నిర్ణయం ఏంటంటే దాదాపు 76% పెన్షన్దారులకి బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలనుకున్నారు. సో యాక్చువల్గా సచివాలయాల దగ్గరికి వచ్చి ఇస్తేనే బెటర్ దీనికంటే, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు బ్యాంక్కి వెళ్ళాలి, బ్యాంకులో క్యూలో నిలబడాలి, డ్రా చేయాలి, వీటన్నిటికంటే సచివాలయాల్లో ఎవరైనా ఇవ్వడమే బెటర్. కానీ అనూహ్యంగా వాళ్ళ అకౌంట్లో వేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా మే 1న బ్యాంక్ ఖాతాల్లో పింఛను జమ, కదలలేని నడవలేని స్థితిలో ఉన్నవారికి ఇళ్ల వద్దే పంపిణీ, దివ్యాంగులు సైనిక పింఛన్లు తీసుకునే వారికి కూడా ఖాతాల్లో సొమ్ము జమ, కాకపోతే ఇంటి దగ్గరే అందజేత, ప్రభుత్వ నిర్ణయం అనే వార్తని ప్రధానంగా హైలైట్ చేశారు. అదేవిధంగా 3 ఏళ్లలో ఇసుకలో చేసిన లూటీ అని చెప్పి 3,000 కోట్లు అని చెప్పేసి ఒక వార్తను బినామీ గుత్తేదారులతో వైకాపా ఇసుక వ్యాపారం ఎన్నికల వేళ విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నంతా ఆ డబ్బే అనే వార్తను ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే కర్నూలు జిల్లా కౌతాళం, గూడూరు సభల్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటల్ని, పేదల ప్రాణాలతో చెలగాటమాడొద్దు, ఇప్పటికే 32 మంది పింఛన్దారులను పొట్టను కొట్టుకున్నారని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటని ప్రధానంగా హైలైట్ చేశారు. మంత్రాలయం నియోజకవర్గంలోనూ కౌతాళం బహిరంగ సభలో మాట్లాడుతున్న చంద్రబాబు పక్కన కర్నూలు లోక్సభ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు, మంత్రాలయం అసెంబ్లీ అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి అని చెప్పేసి వార్తను ప్రధానంగా హైలైట్ చేశారు. అదేవిధంగా ప్రోగ్రెస్ రిపోర్టు పెట్టాను, మార్కులు మీరే వేయండి, అక్కా చెల్లెమ్మల ఖాతాలోకి 2,70,000 కోట్లు జమ చేశాం, విద్యా వ్యవస్థలోనూ ఎన్నో మార్పులు తెచ్చాం, తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు సభల్లో సీఎం వైఎస్ జగన్ అనే వార్తను కూడా ఈనాడు పేపరు మెయిన్ షీట్లో హైలైట్ చేసింది. వారికినో వీరికి సిఎస్ డీజీపీలను బదిలీ చేయాలనే విపక్షాలను పట్టించుకొని ఈసీ, తిరుమల దేవస్థానం ఈవో ధర్మారెడ్డి డిప్యూటేషన్ పొడిగించాలన్న సీఎం లేఖకు కేంద్రం సానుకూల స్పందన, 6 వారాల పాటు డిప్యూటేషన్ పొడిగిస్తూ రక్షణ శాఖ ఉత్తర్వులు అనే వార్తని ప్రధానంగా ఈనాడు హైలైట్ చేసింది. అదేవిధంగా తుని రైలు దహనం వైకాపా కుట్రే అని చెప్పేసి కాకినాడ జిల్లా కిర్లంపూడి సభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న మాటల్ని ప్రధానంగా హైలైట్ చేశారు. ద్వారంపూడి, కరుణాకర్ రెడ్డి తదితరుల పన్నాగం, కులాల మధ్య చిచ్చుపెడుతున్న జగన్, కిర్లంపూడి సభలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు, కాపులకు రిజర్వేషన్ ఇవ్వనన్న జగన్కు వైకాపా ఎమ్మెల్యేలు ఎందుకు మద్దతు ఇచ్చారు, రాష్ట్ర పరిధిలో ఉన్న 5% ఈబీసీ రిజర్వేషన్లు ఎందుకు తొలగించారని ప్రశ్న అని చెప్పేసి కాకినాడ జిల్లా కిర్లంపూడిలో నేను జరిగిన పవన్ కళ్యాణ్ గారి బహిరంగ సభలో మాట్లాడిన మాటల్ని ప్రధానంగా హైలైట్ చేశాడు. అదేవిధంగా పొన్నవోలును ఏఏజీగా నియమించడం క్విడ్ ప్రోకో కాక మరేమిటి అని చెప్పేసి శ్రీకాకుళం జిల్లా టెక్కలి సభలో షర్మిల మాట్లాడిన మాటలను కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. ఈనాడు పేపర్లో ప్రధానంగా హైలైట్ చేసిన ప్రధాన వార్తలు. ఇకపోతే సాక్షి పేపర్కి వచ్చేసరికి ప్రధానంగా ఈరోజు బ్యానర్ ఐటమ్ కింద, అంటే మెయిన్ షీట్లో బ్యానర్ టాప్ ఐటమ్లో ఏంటంటే ప్రధాని మోదీ మాట్లాడిన బాద్షాలు అరాచకాలు కల్పించలేదా, మన దేశ రాజులను కించపరిచిన రాహుల్ నవాబులు సుల్తాన్ల అరాచకాలపై నోరు మెదపడం లేదని ప్రధాని మోదీ మండిపడ్డారనే వార్తను ప్రధానంగా హైలైట్ చేశారు. అసమానతలు తొలగేదాకా, సమాజంలో అసమానతలు ఉన్నంతకాలం రిజర్వేషన్లు ఉంటాయని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారని చెప్పేసి ప్రధానంగా బ్యానర్లో హైలైట్ చేశారు సాక్షి పేపర్లో. అదేవిధంగా ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ రాజీనామా, ఆప్తో పొత్తును వ్యతిరేకిస్తూ ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ పదవికి అరవిందర్ సింగ్ రాజీనామా చేశారనే వార్తను కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. అదేవిధంగా బాలీవుడ్ నటుడు అరెస్ట్, మహాదేవ్ బెట్టింగ్
యాప్ స్కామ్ కేసులో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ను అరెస్ట్ చేసినట్టు ముంబై సిట్ తెలిపింది అనే వార్తను కూడా సాక్షి పేపర్లో వార్తల కంటే పైన బ్యానర్లో హైలైట్ చేశారు. ఓటుతో మోసగాళ్లకు వేటు, తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు ఎన్నిక సభల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 58 నెలల పాలనలో ఏం చేశానో చెబుతా, నీ 14 ఏళ్ల పాలనలో చేసిందేమిటో చెప్పగలవా బాబు? నీలా బడాయిలు చెప్పకుండా నా ప్రోగ్రెస్ రిపోర్టు ప్రజలకే అందజేశా. నేను రూపాయి ఇస్తే నువ్వు 2 రూపాయలు ఇస్తానంటావా? నువ్వేం చేశావో చెప్పుకోలేక నా పథకాల గురించి మాట్లాడుతున్నాం ఏమిటయ్యా? జన్మభూమి కమిటీలను మళ్ళీ తెస్తానని చెప్పే ధైర్యం మీకుందా? జగన్ తెచ్చిన స్కీములను రద్దు చేస్తానని చెప్పే ధైర్యం మీకుందా? చంద్రబాబుది అబద్ధాల మోసాల ఫ్యాక్టరీ. ఆయన నమ్మటం అంటే పులినోట్లో తలదూర్చడమే. డబ్బు మీ ఖాతాల్లోకి పంపితే అది జగన్ పాలన. డబ్బు బాబుకు ఓటేస్తే ఆయన స్నేహితులకి డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతాయి అని చెప్పేసి తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు సభల్లో నిన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటని ప్రధానంగా హైలైట్ చేశారు. అదేవిధంగా రిజిస్ట్రేషన్లో మనకి జిరాక్స్లే వస్తాయి, ఒరిజినల్స్ అన్నీ గవర్నమెంట్ దగ్గరే ఉంటాయి, మన ఆస్తులకు ఎసరు పెడతారని చెప్పి నేను ఈనాడు పేపర్ రాసింది. దానికి కౌంటర్గా ఈరోజు సాక్షి ఏం రాసిందంటే, డిజిటల్ టెక్నాలజీకి అర్థం తెలుసా రామోజీ అనే వార్తతోటి, అవి జిరాక్స్ కాపీలు కాదు, ఈ స్టాంపులు పలు రాష్ట్రాల్లో అమల్లో ఉంది, నేషనల్ స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ద్వారా అమలు చేస్తున్నాం అనే వార్తను కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. యువత ఆశలకు బాబు సమాధి అనే వార్తను కూడా ప్రధానంగా సాక్షులు హైలైట్ చేశారు. జగన్ పాలనలోనే ఉగాది, చంద్రబాబు ఇచ్చింది కేవలం 37,000 ఉద్యోగాలే, జగన్ పాలనలో 2,30,000 ఉద్యోగాలు రెగ్యులర్ పోస్టులు ఇవ్వడం జరిగిందనే వార్తను కూడా, అత్యధిక ఉద్యోగ అవకాశాల కల్పనలో దేశంలోని ఏపీకి 4వ స్థానం, బాబు హయాంలో నిరుద్యోగ రేటు 5.3%, జగన్ పాలనలో అది 4.1% తగ్గుదల అనే వార్తను కూడా సాక్షి ప్రధానంగా హైలైట్ చేసింది. అదేవిధంగా మేనిఫెస్టోలో చెప్పిన దానికి మించి కాపులకు భారీ ఆర్థిక సహాయం అనే వార్తను కూడా సాక్షి ప్రధానంగా హైలైట్ చేసింది. కాపులకు ఏడాదికి 2,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 10,000 కోట్లు సహాయం చేస్తానని హామీ, 5 ఏళ్లలో కాపులకు డీబీటీ, నాన్ డీబీటీ కలిపి 34,000 కోట్ల సహాయం చేశాము, 24,000 కోట్లు అదనంగా చేశాము. సాక్షిలో ప్రధానంగా హైలైట్ చేశారు. కాపులు నిలువునా మోసం చేసిన చంద్రబాబు, 5 ఏళ్ల బాబు కేటాయించింది 1,340 కోట్లే అనే అంశాన్ని మోహన్ రెడ్డి గారు తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు సభల్లో మాట్లాడిన మాటల్ని ప్రధానంగా హైలైట్ చేశారు. తర్వాత జగన్ రేపు నిన్ను చంపితే ఏమవుతుంది, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం సభలో చంద్రబాబు గారు వివాదాస్పద వ్యాఖ్యలు అని చెప్పేసి సాక్షి పేపర్లో ప్రధానంగా హైలైట్ చేశారు. బహిరంగంగానే బరితెగించిన టీడీపీ అధినేత సీఎం జగన్పై కుతంత్రం, జగన్ను రాజకీయంగా ఎదుర్కోలేక భౌతికంగా నిర్మూలించే కుట్ర. కొద్ది రోజుల క్రితం ఆ దున్నపోతున్న మనిషికి ఒక రాయి తీసుకుని కొట్టనంటూ వ్యాఖ్య, ఆ తర్వాతే విజయవాడలో సీఎంపై హత్యాయత్నం, మరో సభలో గాజు గ్లాస్ తీసుకుని పొడవనంటూ కేటర్కి సైకిలు, తాజాగా జగన్ను నిన్ను చంపితే ఏమవుతుందంటూ బహిరంగ ప్రసంగం అని చెప్పేసి నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం సభలో చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యల్ని సాక్షి వివాదాస్పద వ్యాఖ్యలంటూ హైలైట్ చేస్తుంది. ఏమన్నా చెప్పండి, మేనిఫెస్టోలో పెట్టేద్దాం, మోసపు హామీలతో ప్రజలను ఆకర్షించేందుకు చంద్రబాబు పార్ట్లు అనే వార్తను కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. టీడీపీది చీటింగ్ 6, సంక్షేమం వల్ల జనం సోమరులైపోతున్నారని టీడీపీ గగోలు పెట్టింది. ఇప్పుడేమో సూపర్ 6 అంటూ ప్రజల్ని మభ్యపెడుతుంది. సిపిఎం నేత శ్రీనివాసరావు మాట్లాడిన మాటలను కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. తర్వాత మే నెల పెన్షన్ బ్యాంక్ ఖాతాల్లోకి 1వ తేదీన పింఛన్ పంపిణీ మొదలు, జూన్ నెలకు ఇదే విధానం అని చెప్పేసి ప్రధానంగా ఆధార్తో బ్యాంక్ ఖాతా అనుసంధానం అయిన వారందరికీ ఈ విధానంలోనే, అనారోగ్యంతో పింఛన్ పొందుతున్న వారు, మంచం, వీల్ చైర్కు పరిమితమైన వారికి ఇంటి వద్దే పంపిణీ, దివ్యాంగులు, అమర జవాన్లు భార్యలకు ఇంటి వద్దే పంపిణీ. కేంద్ర ఎన్నిక సంఘం ఆదేశాల అనుగుణంగా కొత్త మార్గదర్శకాలు. రాష్ట్రంలో మొత్తం 65.43 లక్షల మంది లబ్ధిదారులు, దాదాపు 48.92 లక్షల మందికి బ్యాంక్ ఖాతాల్లోనే జమ అనే వార్తను కూడా సాక్షి ప్రధానంగా హైలైట్ చేసింది. అవ్వాతాతలకు బాబు బ్యాచ్ తెచ్చిన కష్టాలు, ప్రతి నెల 1నే వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దే పింఛన్ అందిస్తున్న సీఎం జగన్, పచ్చ బ్యాచ్ కంటగింపు, ఈసీకి చంద్రబాబు సన్నిహితుల ఫిర్యాదు, వాలంటీర్లను పింఛన్ల పంపిణీకి దూరంగా ఉంచాలని ఈసీ, అయినా ఫిర్యాదుల ఆపని చంద్రబాబు బ్యాచ్, మే జూన్ నెలలో పింఛన్లు బ్యాంక్ ఖాతాల్లో జమకు ఈసీ ఆదేశం, అన్ని ఊర్లలో బ్యాంకులు ఉండవు అనే వార్తను కూడా సాక్షి ప్రధానంగా హైలైట్ చేసింది. ఇవండి సాక్షిలో మెయిన్ షీట్లో ప్రధానంగా హైలైట్ చేసిన వార్తలు. ఇక ఆంధ్రజ్యోతి పేపర్లో ప్రధానంగా వార్తల కంటే ముందు టీడీపీ ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది. యువతకు ఉద్యోగోపాధి కోసం బాబును మళ్ళీ రప్పిద్దామనే టీడీపీ యొక్క యాడ్ను వార్తలకు పైన ఒక బ్యానర్ లాగా వేశారు. తర్వాత కర్నూలు జిల్లా గూడూరు సభలో
చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు 100 బాదురు 1000 నొక్కుడు, జగన్ 5 ఏళ్ల పాలనలో ఇదే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలను ప్రధానంగా హైలైట్ చేశారు. తాడేపల్లి ప్యాలెస్ను బద్దలు కొడితే పేదల కడుపు నిండుతుంది, క్లాస్ వార్ అంటే అది, సీమలో 102 ప్రాజెక్టులు రద్దు చేశాడు, జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా, ఉద్యోగులకు న్యాయం చేశాడా, జే బ్రాండ్తో మహిళల మంగళసూత్రాలను తెంపేస్తున్నాడు, ఆ నవరత్నాలు నవమోసాలు, వైసీపీ మేనిఫెస్టో అబద్ధాల పుట్ట, మళ్ళీ మోసపోతే రాష్ట్రాన్ని అమ్మేస్తాడు, మేము రాగానే పింఛన్ 4000 ఇస్తాము, అంగన్వాడీ హోంగార్డులు పెన్షన్దారులందరికీ అండగా ఉంటాము, మెగా డిఎస్సీ పైనే తొలి సంతకం, ఏటా 4 లక్షల ఉద్యోగాలు, స్కిల్ పెంచేందుకు యువతకు శిక్షణ, ఉద్యోగులకు న్యాయము, సీమ వలసల నివారణకు ప్రత్యేక ప్రణాళిక అమలు అని చెప్పేసి కర్నూలు జిల్లా గూడూరు సభలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటల్ని ప్రధానంగా హైలైట్ చేశారు. రిజర్వేషన్లపై జగన్ది తప్పుడు ప్రచారం, 4% రిజర్వేషన్లు సుప్రీంలో సొంత ఖర్చులతో పోరాటం చేసింది టీడీపీనే, ఎన్డీఏతో ఉన్నప్పుడే విజయవాడ కడపల్లో హజ్ హౌస్ల నిర్మాణం, వైసీపీ పాలనలో అన్ని అరాచకాలే, ముస్లింలతో బాబు ఆత్మీయ భేటీ అని చెప్పేసి ఒక వార్తను ప్రధానంగా హైలైట్ చేశారు. కుల చిచ్చుకు జగన్ కుట్ర అనే వార్తను కూడా ప్రధానంగా ఆంధ్రజ్యోతి పేపర్లో హైలైట్ చేశారు. కాపులు దళితుల మధ్య గొడవలకు కుయుక్తులు పవన్ అని చెప్పేసి కిర్లంపూడి రోడ్ షోలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్ని ప్రధానంగా హైలైట్ చేశారు. కాపు రిజర్వేషన్లు ఒప్పుకోని వ్యక్తితో ఆ వర్గం ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు, కాపులను తాకట్టు పెట్టే స్థాయి నాకుంటే ఓడిపోయేవాడినా, ఆ ఉద్యమం వైసీపీ నడిపించిందే, రిజర్వేషన్లు రావని తెలిసినా ఆ పార్టీ నేతలు ఎగదోశారు, రైలును తగలబెట్టించారు. పత్తిపాడు జగ్గంపేట సభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్ని ప్రధానంగా ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. బ్యాంక్ ఖాతాల్లోకి పెన్షన్లు, ఆధార్తో మ్యాప్ అయిన వారికి నగదు బదిలీ, బ్యాంక్ ఖాతాలు లేకపోతే ఇంటి దగ్గరే సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ, పంచాయతీరాజ్ మార్గదర్శకాలు జారీ అని చెప్పేసి ఈ వార్తను ప్రధానంగా హైలైట్ చేశారు. అదేవిధంగా పొన్నవోలు పదవి క్విట్ ప్రోకో అని చెప్పి ఛార్జ్ షీట్లో తండ్రి పేరు చేర్చినందుకు జగన్ మేలు, చేర్పించింది కాంగ్రెస్ కాదు జగనే, వైఎస్ఆర్ పేరు లేకుండా బయటికి రావడం అసాధ్యమనే జగన్పై షర్మిల సంచలన ఆరోపణలు అని చెప్పేసి నిన్న షర్మిల గారు మాట్లాడిన మాటలను కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. అదేవిధంగా సిఎస్ డీజీపీ జగన్ కోసం పనిచేస్తున్నారు, ఆయన రుణం తీర్చుకోవడానికి తహతహలాడుతున్నారు, కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకుడిని కలిసిన కూటమి నేతలు అని చెప్పేసి ప్రధానంగా ఈ వార్తను కూడా హైలైట్ చేశారు. జనం సొమ్ముతో జగన్ భజన అని చెప్పేసి టైటిల్ పేరిట సర్కారు వంచన, మోకరిల్లిన రెవెన్యూ సర్వే అధికారులు, చట్టం అమల్లోకి రాకముందే శాశ్వత భూ హక్కు పత్రాలు, పాసు పుస్తకం నిండా సీఎం బొమ్మలు జగన్వే రైతులవే, ఆర్ఓఆర్ చట్ట ఉల్లంఘన, పాసు పుస్తకాలు చెల్లవన్న నిపుణులు అని చెప్పేసి ఒక వార్తను కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. గంగవరం పోర్టు కార్మికులతో చర్చలు అని చెప్పేసి యార్డ్లో ఉన్న కోల్ 40% ఉక్కుకు తరలించేలోగా డిమాండ్ల పరిష్కారం కానీ కలెక్టర్ హామీ, మాట్లాడుకుని చెప్తామన్న కార్మిక నేతలు, గంగవరం పోర్టులో ఉన్న 2 లక్షల మెట్రిక్ టన్నులు కోల్లో 40% కన్వేయర్ ద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్కు తరలించేలోగా కార్మికుల డిమాండ్లు పరిష్కారం చూపుతామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున ఆదివారం ఎంప్లాయీస్ యూనియన్ నాయకులతో హామీ ఇచ్చారనే వార్తను కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. అభివృద్ధి ప్రాధాన్యం లేని వైసీపీ మేనిఫెస్టో అని చెప్పి జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు నల్లంరెడ్డి లక్ష్మణారెడ్డి మాట్లాడిన మాటలను కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. తర్వాత నీరుకొండలో జరిగిన రచ్చబండలో లోకేష్ గారు మాట్లాడిన మాటల్ని ఆంధ్రులు గర్వించేలాగా అమరావతి నిర్మాణం, రాజధాని రైతులకు వడ్డీతో సహా బకాయిలు చెల్లింపు, రైతు కూలీలకు నెలల పింఛన్లు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచుతాం, జగన్తో జాగ్రత్త, మీ బిడ్డనంటూ ఆస్తులను నొక్కేసే ప్లాన్ అని చెప్పి నీరుకొండ రచ్చబండలో లోకేష్ మాట్లాడిన మాటలను కూడా ప్రధానంగా హైలైట్ చేశాడు. 30 నుంచి మళ్ళీ యువగళం, 7 రోజుల్లో 7 జిల్లాల్లో లోకేష్ పర్యటన, యువతతో ముఖాముఖి అనే వార్తను కూడా లోకేష్కి సంబంధించి మళ్ళీ యువగళం ప్రారంభించబోతున్నారు అనే వార్తను కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. టీడీపీ వాళ్ళు కనిపిస్తే నరికేస్తా, రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి అరాచకం అనే వార్తను కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. సో ఇవండి వివిధ దినపత్రికల్లో ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ.